మరణం తర్వాత కూడా మరో జీవితానికి వెలుగునివ్వడమే అవయవ దానమని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కాకినాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ కార్యాలయం నుంచి బానుగుడి కూడలి వరకు సాగిన ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అవయవ దానం సమయంలో పోలీసు శాఖ తరపున గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సహకరిస్తామని తెలిపారు. అవయవ దానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత మాట్లాడుతూ అవయవ దానం ద్వారా ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందించవచ్చని తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. అవయవ దానంపై ఉన్న అపోహలను తొలగించి దాతలుగా ముందుకు వచ్చేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ నందికొల్ల అంజుబాబు, వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మరణంలోనూ మరో జీవితానికి వెలుగు అవయవ దానమే మహాదానం. అవయవాన్ని తీసేస్తే బాడీ ఇంటికి ఇవ్వాలంట కదా, ఇది పూర్తిగా అపోహ. అవయవ దానం తర్వాత శరీరాన్ని గౌరవంగా మీ కుటుంబానికి అప్పచెప్తాం సార్. నా మతం, నా కులం ఒప్పుకోదు. మీదే గ్యాప్ ఉంది. మళ్ళీ సార్. ఓకే సార్. Donate organ. Give life. Donate organ. Give life. One donor. Many lives. One donor. Many lives. Gift of life. Gift of life. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ వాళ్ళు, కొంతమంది స్టూడెంట్స్, అట్లనే సివిలియన్స్ తో పాటు ఈ వాకథాన్ అండ్ ఫ్లాష్ మాబ్ నిర్వహించడం, ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి అవగాహన కల్పించడం ఇస్ అ వెరీ గుడ్ మూవ్ అండ్ ఐ కంగ్రాచులేట్ దెమ్ ఫర్ దట్. ఆర్గాన్ డొనేషన్ అనేది ఇట్ ఈస్ ఏ వెరీ ఈజీ థింగ్ టు డూ. మన తదనంతరం కానీ లేదా ఎవరైనా యాక్సిడెంట్ లో సడన్ గా చనిపోతే కానీ ఈ ఆర్గాన్ డొనేషన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరైనా లైఫ్ టైంలో ఈ యాక్టివిటీ కనుక చేపడితే ఇట్ ఈస్ లైక్ లివింగ్ త్రూ సంబడి ఎల్స్. మన లైఫ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొకరికి సపోర్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఇవ్వడానికి ఇట్ విల్ హెల్ప్. సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గాన్ డొనేషన్. ఇది అందరూ కూడా దీని మీద అవగాహన పెంచుకొని దీనిలో బ్రతికుండగా మనకేం ఇబ్బంది లేదు, మన తర్వాత కూడా వేరే వాళ్ళకి సాయం చేయటం, ఇంకొక లైఫ్ ఇవ్వటం ఈజ్ ఆల్మోస్ట్ లైక్ దేవుడు ఎలా అయితే లైఫ్ ఇస్తున్నాడో అట్లా మనం వెళ్ళిపోతూ తర్వాత ఇంకొకరికి పునర్జన్మ ఇవ్వటం అనేది
ఇట్ ఈస్ ఎ వెరీ నోబుల్ థింగ్ టు డూ. ఐ హోప్ ఎవ్రీబడి గెట్స్ ద మెసేజ్ అండ్ అందరూ యాక్టివ్గా వాళ్ళ లైఫ్ టైంలో ఈ ఆర్గాన్ డొనేషన్కి ఆప్ట్ చేసి మిగతా వాళ్ళకి ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. డిఎంఎన్హెచ్ఓ మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా వాకథాన్ మరియు ఫ్లాష్ మాబ్ ఒకటి, తర్వాత మన ఎస్పీ గారి ఆధ్వర్యం మరియు మనలో గౌరవ ఎమ్మెల్యే గారు అందరితో ఆధ్వర్యంతో మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నామండి. మెయిన్గా వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే అనేది ఆగస్టు 13న, ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే అనేది మనము ఆగస్టు 3న కూడా చేసుకుంటాము. ఎందుకంటే 1994లో మనకి ఇండియాలో ఆర్గాన్ ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది జరిగింది. అయితే మనం ఇందులో తీసుకున్నట్టయితే ఒక వ్యక్తి మరణించినప్పుడు లేదంటే లైవ్ ఆర్గాన్ డొనేషన్ లేదంటే కెడావర్ ఆర్గాన్ డొనేషన్ అనేది 2 రకాలుగా ఉంటాయి. లైవ్ ఆర్గాన్ డొనేషన్ అనేది మనందరం కూడా ఈ రోజు సంతకం పెట్టి నేను ఒక లైవ్ ఆర్గాన్ డోనర్ని అని మనం ఒక ప్లెడ్జ్ తీసుకోవటం ద్వారా మనం అందరికీ తెలియజేయగలం. ఏంటంటే లైవ్ ఆర్గాన్ డొనర్ ద్వారా మనకి ఒక కిడ్నీ కానీ లివర్ కానీ ఇవ్వటం జరుగుతుంది. కిడ్నీ మనకు ఒకటి డొనేట్ చేసినప్పుడు సింగిల్ కిడ్నీతో కూడా సర్వైవల్ ఛాన్సెస్ బాగానే ఉంటాయి. అదేవిధంగా లివర్ డొనేట్ చేస్తే కనుక అది మళ్ళీ మన శరీరంలో రీజనరేట్ అవుతుంది. లివర్ చిన్న పీస్ తీస్తారు, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. అదే